పెద్ద నోట్ల రద్దుతో పెద్ద ఇబ్బంది తెచ్చిన కేంద్రం ఆ తర్వాత బంగారాన్ని టార్గెట్ చేస్తోందా? ఇప్పటివరకు పెద్ద నోట్లపై పడ్డ కేంద్ర పాలకులు ఇకపై ఇంట్లో బంగారానికి లెక్కలు అడగబోతున్నారా? ఇక మీ ఇంట్లో బంగారానికి, ఒంటిపై ఉన్న బంగారానికి కూడా లెక్కలు చెప్పి గ్రాముకి పన్నులు కట్టాలా? అసలు బంగారం మీద పన్నులు సబబేనా? నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దుతో కేంద్రం పెద్ద సంక్షోభమే సృష్టించింది. దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద నోట్లను ఒక్కసారిగా చెలామణి నుంచి రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ ఒక్క నిర్ణయం దేశాన్ని కుదిపేసింది. గడిచిన 3.5 వారాలుగా సామాన్యుడు బ్యాంకుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. గుళ్ళు గోపురాలకు మానేసి బ్యాంకులు, ఏటీఎం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు ఉన్నా చేతిలో మాత్రం చిన్న నోట్లు లేక నానా అవస్థలు పడుతున్నాడు. పెద్ద నోట్ల రద్దుతో పెళ్లిళ్లకు, చావులకే కాదు ఆఖరికి బతకటానికి కూడా చచ్చే చావొచ్చి పడింది. దీంతో ఏం చెయ్యాలో తెలియక మన బతుకులింతే అనుకుని మౌనంగానే అన్నీ భరిస్తూ బతుకీడుస్తున్నారు. కానీ ఇంతలోనే మరో పిడుగు పడింది. పెద్ద నోట్ల మీద పడ్డ కేంద్రం ఇకపై ఇంట్లో బంగారం మీద కన్నేసింది. ఇకపై ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉన్న బంగారానికి లెక్కలు చెప్పాల్సిందేనని చట్టంలో కొత్త సవరణలు తెస్తోంది. ఇది పూర్తి స్థాయిలో అమలైతే మీ ఒంటి మీద ఉన్న బంగారానికే కాదు, ఇంట్లో ఉన్న బంగారానికి కూడా సర్కారు వారికి లెక్కలు చెప్పాల్సిందే. ఇలా బంగారం మీద పన్ను వేస్తామని, ఇంట్లో ఉన్న బంగారానికి లెక్కలు చెప్పాలని, దానికి కూడా గ్రాముకి పన్ను కట్టాలన్న వార్తలు రాగానే ఒక్కసారిగా ప్రజలు ఆందోళనకు గురయ్యారు. మన బంగారం గురించి వాళ్ళకెందుకు లెక్కలు చెప్పాలని నిలదీశారు. అసలు మా బంగారాన్ని టచ్ చేయడానికి కేంద్రం ఎవరని ప్రశ్నించారు. కానీ ఈ బంగారం పైన అంటే మేము తట్టుకోలేమండి. మేము చిన్న చితగా కష్టపడి దాచిపెట్టుకున్న ధనానికి కూడా లెక్కలు చూపించమంటే ఎలా చూపిస్తామండి? వాటికి 20 ఏళ్ల క్రితం కొన్న బంగారానికి లెక్కలు ఏముంటాయండి? ఆ స్లిప్పులు కూడా మా దగ్గర ఉండవండి. ఇప్పుడు పిల్లల పెళ్లిళ్ళకని ఎంతో అంత కష్టపడి కూడబెట్టుకున్న ధనానికి మేము లెక్కలు చూపెట్టలేము. ఇది సరి అయిన పద్ధతి కాదండి. నల్లధనం అంతం చేయడానికి మోడీ ముందుగా ఎంచుకున్న మార్గం స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం. మోడీ పీఠమెక్కాక 2 సార్లు ఐడిఎస్ గడువు పెంచారు. కానీ ఎంత వేచి చూసినా కేవలం 62,000 కోట్లే లెక్కలు తేలాయి. దీంతో మొత్తంగా బ్లాక్ బిలియనీర్ల పని పట్టడానికి కరెన్సీ డిమానిటైజ్ చేశారు. దీంతో ఒక్కసారిగా దేశంలో ఉన్న 14 లక్షల కోట్ల డబ్బు చిత్తు కాగితాలుగా మారిపోయింది. అప్పట్నుంచి కొత్త నోట్లు రాక, చిల్లర దొరక్క ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. అయినా సరే దేశం కోసం ఎలాగోలా కష్టాల్ని నెట్టుకొస్తున్నారు. డిమానిటైజేషన్ దెబ్బకి వ్యాపారాలు జరక్క, చేతిలో చిల్లి గవ్వలేక కడుపు కాలుతున్నా సరే భావితరాలు బాగుపడతాయన్న ఆశతో పస్తులుంటున్నారు. కానీ ఇలాంటి టైంలో మీ ఇంట్లో బంగారానికి కూడా లెక్కలు చెప్పాలంటూ కేంద్రం కొత్త ప్రతిపాదనలు తీసుకురావడం సామాన్యుడిలో ఆగ్రహం కలిగిస్తోంది. బంగారం బాగా ఉన్న వాళ్ళ దగ్గర, బాగా బిస్కెట్లు అవన్నీ ఉన్న వాళ్ళ దగ్గర, బాగా కోట్లు ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళని వదిలేసి మిడిల్ క్లాస్ వాళ్ళని, మధ్య వాళ్ళని దాచి తినక దాచిపెట్టుకొని ఎంతో కష్టపడి రూపాయి పోగు చేసుకొని, పిల్లలు తినేది కూడా సరిగ్గా పెట్టకుండా బంగారం దాచిపెట్టుకొని ఏదో అవసరాల కోసం, మనకు అవసరానికి ఉపయోగపడుతుందనేసి, ఏదో పెళ్లిళ్లకు వాటికి మన కష్టాలు వచ్చినప్పుడు మనకు అవసరం అవుతుందని దాచిపెట్టుకున్న బంగారం. దీన్ని ఇప్పుడు లెక్కలు చెప్పమంటే ఎక్కడి నుంచి లెక్కలు చెప్తారు? ఎవరు లెక్కలు చెప్తారు? వీటికి రసీదులు ఎక్కడ ఉంటాయి? పైగా కేడీఎంలని, ఆయమని ఇవన్నీ ఇప్పుడు ఉంటాయి. పాత బంగారానికి వాటికన్నిటికీ ఇప్పుడు ఏం ప్రూఫ్లు దొరుకుతాయి? ఇవన్నీ రావాలంటాం, వీటి గురించి ట్యాక్స్ కట్ట, ఇవన్నీ కరెక్ట్ కాదని నా ఉద్దేశం. భారతీయుల దృష్టిలో బంగారం అంటే ఒక పచ్చని లోహం మాత్రమే కాదు, అంతులేని మోహం కూడా. ఆడవాళ్లైనా, మగవాళ్లైనా, పిల్లలైనా, పెద్దలైనా ప్రతి ఒక్కరికి కొంత బంగారం ఉండాల్సిందే. తరతరాలుగా భారతీయ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల్లో బంగారం అన్నది ఒక భాగమైపోయింది. ప్రతి భారతీయుడి జీవితంలోనూ బంగారం అన్నది విడదీయలేని బంధమైపోయింది. అసలు మన దేశంలో బంగారం అంటేనే పరువు, బంగారం ఉంటేనే పరువు. అన్నింటినీ మించి బంగారం అంటే అదో భరోసా. అసలు బంగారం ఉంటేనే భరోసా. బంగారం ధర పెరిగినా కొంటారు, తగ్గినా కొంటారు. అసలు బంగారాన్ని ఎప్పుడూ కొంటూనే ఉంటారు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేనన్ని బంగారం దుకాణాలు భారతదేశంలోనే ఉన్నాయి. తరతరాలుగా భారతీయులతో విడదీయరాని అనుబంధం కలిగి ఉన్న ఒకే ఒక్క లోహం బంగారమే. ఏదో అత్తమామ తల్లిదండ్రులు సంపాదించిన భూములు అమ్మి కట్నాలు ఇచ్చి పెళ్లి చేశాము. వాళ్ళు బంగారం కోరుకుంటే బంగారం పెడతాము. ఇప్పుడు 20 పెడతాం, 30 పెడతాం. అవన్నీ లెక్క చూపిమంటే ఎక్కడికి వెళ్ళి తీస్తామండి? ఇప్పుడు వాళ్ళు ఉన్నదంతా వాళ్ళకి పెడితే ఏదో కష్టపడి మేము చేయించుకోవాలంటే మాకు కోరికలు తీరొద్దా? మాకు ఏజీ వస్తుంది, మేము చనిపోవాలా? ఇలాగే
పెట్టుకోకూడదా? ఉన్న వాళ్ళే బ్లాక్ మనీ ఉన్న వాళ్ళే పెట్టుకోవాలా? మేము పెట్టుకోకూడదా? చెప్పండి. గోల్డ్ గురించి మాత్రం పద్ధతి కాదు అది. ఎందుకంటే మా ఉన్న కేజీలు ఉండే వాళ్ళ దగ్గర పట్టుకోవాలని మా సామాన్య ప్రజల దగ్గర ఏముందండి? మా లెక్కలు చూపించాలంటే అసలు బిల్లులు ఉండవు కదండి. ఇప్పుడు బిల్లులు చూపించాలంటే ఇప్పుడు కాదు, మామూలు ఉంటాయి. ఆడవాళ్ళ అయిన తర్వాత గోల్డ్ ఉంటుంది తీసుకోవాలని కొంచెం దాచిపెట్టుకుంటాము, అట్లా తీసుకుంటాము. పెళ్లిళ్లు, పేరంటాళ్లు, శుభకార్యాలకే కాదు ఇంట్లో జరిగే వ్రతాలు, పూజలకు కూడా బంగారం కొనుక్కోవటం సగటు భారతీయ మహిళ అలవాటు. ఒక్కో పూజకు ఒక్కో కాసు కొనుక్కుని చివరికి కాసుల పేరు చేయించుకునే ఆడవాళ్లకు మన దేశంలో కొదవే లేదు. ఎప్పటికైనా అవసరానికి అక్కరకొస్తుందన్న ఆలోచనతో బంగారం కొని దాచుకుంటారు. తరాలు గడిచినా, ఎన్ని చేతులు మారినా ఎప్పటికీ వన్నె తగ్గనిది బంగారం ఒక్కటే. ఇలా ప్రతి ఒక్కరి ఇంట్లోనూ బంగారం అన్నది తప్పనిసరి అంశంగా మారిపోయింది. అలాంటప్పుడు ఆ బంగారం మీద పన్నులేస్తామంటూ మోడీ కొత్త రాగం అందుకోవటం మీద సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. పిల్లల పెళ్లిళ్ళు చేయాలనుకుంటున్నాము. అప్పుడో తులం, ఇప్పుడో తులం, అర్ధ తులము పాలతో కొనిపెట్టినాము. ఇప్పుడు వీటికి స్లిప్పులు మా కావాలంటే ఎడికేం తెస్తాము. వాళ్ళకి పెట్టాలంటే కూడా ఎట్లా పెడతాము? పెట్టలేము కదా. ఒకసారి కొనాలంటే కొనలేము. ఇప్పుడు కొన్నాం మేము. ఇప్పుడు అవన్నిటికి స్లిప్పులు కావాలంటే తేలేం కదా. అదేదో మేము చేసుకున్న పోగు చేసుకున్న దానికి రిసిప్ట్ చూపించాలంటే ఎక్కడ చూపిస్తామండి? ఒక తులం జమ చేసుకోవడానికి 1 year పడుతుంది మాకు. కొనుక్కోలేని పరిస్థితి. ఫీజులు కట్టుకోవాలన్నా ఇక్కడ ఈయనకు రిసిప్ట్ చూపించుకుంటూ కూర్చోవాలా మోడీ గారికి. రూపాయి దాచుకొని మేము ఎంతో గోల్డ్ కొనుక్కోం. లెక్కలు అడగాలంటే ఇప్పుడు బిల్లులు చూపిమంటే ఎందుకు చూపిస్తాం? ఆయనకు బంగారు అడిగే అధికారమే లేదు. అసలు పెద్ద నోట్లు కూడా రద్దు చేశాడు కదా. అవి చాలా కష్టం. ఇప్పుడు పేదవాడు నిలబడుతున్నాడు క్యూలో. రాజకీయ నాయకుడు ఎవడు నిలబడ్డా? ఎవడు నిలబడలే కదా. 2000 కావాలంటే 2 రోజులు నిలబడాల్సి వస్తుంది. మాకు అసలు కూరగాయలకు కూడా డబ్బులు లేవు. ఎవడు మోడీ ఇస్తున్నాడా? ఇప్పుడు మాకేమన్నా చాలా కష్టం అయిపోతుంది. బంగారు గురించి అసలు అడిగేదానికి ఆయనకు అధికారమే లేదు. బీద వాళ్ళని ఏమడుగుతాడు? ఉన్న డబ్బు ఉన్న వాళ్ళని అడగమని చెప్పండి. తరతరాలుగా వస్తున్న బంగారానికి ఇప్పటి రేటు బట్టి లెక్క కట్టి దాని మీద పన్నులేసి సామాన్యుడి పళ్ళోడ కొట్టడానికి కేంద్రం ఐటీ చట్టానికి పదును పెడుతోంది. బ్లాక్ మనీ కింద పెద్ద నోట్లే కాదు, ఆ దారిలో మరిన్ని అంశాలను చేర్చాలని చూస్తోంది. అయితే మన దేశంలో ఉన్న దౌర్భాగ్యమేంటంటే పన్నులు కట్టలేదని కేవలం సామాన్యులను పట్టుకుంటారు తప్ప ఏ ఒక్క పెద్దోడిని పట్టుకున్న పాపాన పోలేదు. అందుకే ముందు ఆ పెద్దోళ్ల ఇళ్లను సోదా చేసి ఆ తర్వాత సామాన్యుడి వైపు చూడాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. నిబంధన అయితే బాగాలేదు. ఇప్పుడు కొనబోయే నిబంధన అయితే కొంచెం వాళ్ళు రిసిప్ట్స్ దాపెట్టుకోమంటే దాపెట్టుకుంటారు. అది కాక కేజీలు కొన్న వాళ్ళ మీద చూపియండి ప్రతాపం. కానీ గ్రామ్ కొన్న వాళ్ళ మీద ఏముంటది? మధ్యతరగతి వాళ్ళు ఏముంటది? గ్రామ్ వాళ్ళు కూడబెట్టుకొని చిన్న దాపెట్టుకొని కొనుక్కుంటారు కదా. అలా కాకుండా కేజీలు మొన్న 8th నుంచి కొన్నారు కదా, 50,000 40,000 పెట్టి కొన్నారు కదా, వాళ్ళ మీద ప్రతాపం చూపియండి. కానీ సామాన్య ప్రజల మీద మాత్రం ప్రతాపం వద్దు. ఇప్పుడు ఈ కొత్తగా ఏంటండి బంగారం పైన పడడం ఏంది? ఎప్పుడో తరతరాలు అమ్మమ్మ వాళ్ళు ఇచ్చిన బంగారం ఉంటది. వాళ్ళ దగ్గర రసీదులు ఎక్కడ ఉంటాయి? అవి మాకు ప్రెజెంటేషన్ ఇచ్చిండ్రు. ఆ బంగారానికి మేము నిరూపించుకోవాలంటే మా వల్ల అయ్యే పనేనా? అది కావాలంటే మీ కొత్త స్కీములు ఏమైనా ఇప్పుడు అమలు చేసుకోండి. కానీ ఇప్పుడున్న వాటి వరకు మాత్రము దీన్ని మేమెవరము ఏకీభవించము, సహకరించము. ఇప్పటికే పెద్ద నోట్ల రద్దుతో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మరోసారి ఆ గోరు చుట్టు మీద రోకలిపోటు వెయ్యాలని చూస్తోంది. అదే జరిగితే ముందు తీవ్ర స్థాయిలో ప్రజా వ్యతిరేకత వచ్చే ప్రమాదం లేకపోలేదు.